పడ్వాది సంధి. పడ్వాది సంధి అనేది తెలుగు సంధి. పడ్వాది సంధికి సూత్రం ఏంటిదంటే, పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణమునకు లోప పూర్ణబిందువులు విభాషణమగు. పడ్వాదులు అంటే పడు, పట్టు, పెట్టు, పాటు మొదలైన పదాలను పడ్వాదులు అంటారు. పడ్వాదులు పరంబగునప్పుడు మువర్ణమునకు లోపము అంటే మువర్ణం అనేది లోపిస్తుంది. ఉదాహరణ చూద్దాము. భయము ప్లస్ పడు. పడు అనేది ఏంటి? పడ్వాదే కదా. పడ్వాది పరంబైనప్పుడు మువర్ణం అనేది తొలగిపోయి భయపడు అనేది వస్తుంది. అలాగే పూర్ణ బిందువు అయితేనేం పోయి భయం పడు వస్తుంది. విభాషణమగు అంటే విభాషణమన్నా వైకల్పికమన్నా ఒకటే. అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. సంధి జరగలేదనుకో ఉన్న పదం ఉన్నట్టుగానే ఉంటుంది. ఇగో భయము పడు. నెక్స్ట్ భంగము ప్లస్ పడు. పడ్వాది పరంబైనప్పుడు ఇక్కడ మువర్ణం అనేది తొలగిపోయి భంగపడు. ఇక్కడ మువర్ణం తొలగిపోయింది, ఉన్న పదం ఉన్నట్టుగానే ఉంది. మువర్ణం తొలగిపోయి ఇగో భంగపడు. నెక్స్ట్ పూర్ణ బిందువు అయితేనేం పోయి భంగం పడు. నెక్స్ట్ విభాషణం అయితేనేం పోయి భంగము పడు. ఉన్న పదం ఉన్నట్టుగానే వస్తుంది. నెక్స్ట్ వేగిరము ప్లస్ పడు. పడు అనేది ఏంటి? పడ్వాది కదా. పడ్వాది పరంబైనప్పుడు మువర్ణం అనేది తొలగిపోయి వేగిర పడు అనేది వస్తుంది. ఒకవేళ పూర్ణ బిందువు అయితేనేం పోయి వేగిరం పడు. ఒకవేళ విభాషణం అయితేనేం పోయి వేగిరము పడు. వేగిరము పడు అంటే ఉన్నది ఉన్నట్టుగానే వస్తుంది. సంధి జరగకపోతే ఉన్న పదం ఉన్నట్టుగానే వస్తుంది. నెక్స్ట్ ఇంకో సూత్రం, కర్తృవాచక మువర్ణమునకు ఇది వర్తించదు. కర్తృవాచక మువర్ణం అంటే ఏంటిదంటే మువర్ణం కలిగిన కర్త ఉన్న పదాలనే కర్తృవాచకము అని అంటారు. ఈ పడ్వాదులు పరంబైతేనేమో ఈ సూత్రం అనేది వర్తించదు. ఇగో అశ్వము ప్లస్ పడు. పడు అనేది పడ్వాదే. ఇప్పుడు ఒకవేళ మువర్ణం అనేది తొలగిస్తే ఏమవుతుంది? అశ్వపడు. ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. కాబట్టి అశ్వము పడు ఉన్న పదం ఉన్నట్టుగానే వస్తుంది. పడ్వాదులు పరంబైనా కూడా ఈ సూత్రం అనేది ఇక్కడ వర్తించదు. గజము ప్లస్ పడు. గజము పడు.